కొద్ది నిమిషములు దేవుని యొక్క వాక్యాన్ని విందాం. లెట్స్ రీడ్ గాడ్స్ వర్డ్. ద బుక్ ఆఫ్ సామ్స్, కీర్తన గ్రంథం 20వ అధ్యాయం. ద బుక్ ఆఫ్ సామ్ 20th chapter verse 4. 20వ అధ్యాయము 4వ వచనాన్ని చదువుకుందాం. నీ కోరికను సిద్ధింపచేసి నీ ఆలోచన యావత్తును సఫలపరచును గాక. ఎంత చక్కటి మాట అండి. లెంటి డేస్ లో ఎందుకు చాలా మంది ఉపవాసం ఉంటారు? అందరూ చేస్తున్నారు కదా, మేము కూడా చేయాలి. సమాజం అంతా, లోకములో పరిశుద్ధులందరూ కూడా సమయాన్ని కేటాయించుకొని ఉపవాసం ఉండి వారు చేస్తున్నారు కాబట్టి వాళ్ళతో మేము కూడా సమము కాదా అనే భావనలో ఉండకుండా కొంతమంది ఏం చేస్తారయ్యా అంటే, వై వి నీడ్ టు ఫాస్ట్, ఎందుకు మనం ఉపవాసం ఉండాలి? నాట్ బై ఫోర్స్, ఏదో మనల్ని బలవంతం చేస్తున్నారని కాదు, ఎవరో చేస్తున్నారని మనం చేయడం లేదు. కానీ సంఘములో, దేవుని యొక్క మందిరములో మనం చేస్తున్నటువంటి ప్రతి ప్రార్థనకు దేవుడు జవాబు ఇస్తాడు అనే గొప్ప తలంపుతో, గొప్ప నిర్ణయంతో మనము ప్రభు సన్నిధికి వచ్చి ప్రార్థన చేస్తున్నాం. ఇక్కడ చెప్పబడుతున్నటువంటి మాట దావీదు మహారాజు చక్కగా అంటున్నాడు. నీ కోరికను, అందరూ చెప్పండి ఒకసారి, నీ కోరికను సిద్ధింపచేసి నీ ఆలోచన యావత్తును సఫలపరచును గాక. ఏంటి కోరికలు? నాకు ఏమీ లేవు అని వాళ్ళు చరిత్రస్తారు. నాకు ఏం కోరిక లేదండి, ఊరికినే వస్తున్నాను వెళుతున్నాను ఎవరు ఉన్నారా? ప్రతి వారిని మనము దేవుని మందిరానికి ఎందుకు వెళుతున్నాము? సిస్టర్, వై యు ఆర్ ఫాస్టింగ్ అండ్ ప్రేయింగ్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ ద లార్డ్? ఎందుకు ఉపవాసించి ప్రార్థన చేస్తున్నావు సిస్టర్ గారు అని అడిగితే వారు చెప్తారు, పాస్టర్ గారు, అమ్మగారు, చాలా కోరికలు ఉన్నవండి, చాలా ఆలోచనలు ఉన్నవండి, చేయవలసిన చాలా ఉన్నవండి. ఈ లోకములో మేము చక్కగా ప్రభు నామములో దీవెన పొందుకోవడానికై ఇదిగో మేము కొన్ని రోజులు సమయాన్ని కేటాయించుకోండి, కొన్ని రోజులు వేరుపాటుగా ఉండి, కొన్ని రోజులు మాకున్న పనులను ప్రక్కన పెట్టేసి పరిశుద్ధత కలిగి, ఆత్మ ప్రేరేపణ కలిగి, సిద్ధపాటు కలిగి, దేవుని యొక్క శక్తిని పొందుకోవడానికై, దేవుని వరములు రుచి చూడడానికై, దేవుని యొక్క ఆత్మతో నడిపించబడడానికై అనుకున్నటువంటి ఆలోచనలు సఫలపరచబడాలంటే కంపల్సరీ ఉపవసించి మనము ప్రార్థన చేయాలి. ఆ ప్రార్థన ఏ విధంగా చేయాలంటే, నీకు ఏదో ఒక కోరిక ఉండాలి. ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా ఏదో ఒక కోరిక కలిగి వచ్చారా అండి? అలా లేదంటారా? చూస్తున్నటువంటి మీరందరూ కూడా దేవుని సన్నిధికి వచ్చినప్పుడు, when we are enter into the God's temple, నువ్వు దేవుని సన్నిధికి వచ్చినప్పుడు ఒక మంచి ఉద్దేశం కలిగి ఇలాంటి ఒక ఆలోచనతో రావాలి. అదేంటంటే, నీ కోరికను సిద్ధింపచేసి నీ ఆలోచన యావత్తును ప్రభువు సఫలపరుస్తాడు. ఇప్పుడు మీ జీవితంలో ఏదైనా క్వశ్చన్గా ఉన్నదా అండి? ప్రశ్నార్థంగా ఉన్నదా? ఇది జరగలేదని, మార్గం తెరవబడలేదని, అద్భుతాలు మేము స్వీకరించలేదని, మా రోగములు లయము కాలేదండి, అనుకున్నవన్నీ కూడా నెరవేర్చబడకుండా అలాగనే ఉండిపోయినవండి,
ఇవన్నీ కూడా తలపూసుకుంటూ ప్రభువా ఎప్పుడు జరుగుతాయి అన్నట్టుగా నీవు అనుకుంటున్నావా? ప్రభు ఒకవేళ మిమ్మల్ని ఈరోజు సూటిగా ప్రశ్న మాట ఏంటంటే, నీ తలంపును ఎరిగినటువంటి దేవుడు, నీ హృదయాన్ని ఎరిగినటువంటి దేవుడు, నీ మనస్సును ప్రభు ఎరిగినటువంటి దేవుడు. ఏ ఉద్దేశంతో వచ్చి ఉంటున్నావో, ఎలాంటి ఆలోచనతో ప్రభు యొక్క మందిరంలో అడుగు పెట్టావో, గాడ్స్ నో ఎవ్రీథింగ్. గాడ్స్ నో యువర్ హార్ట్, గాడ్స్ నో యువర్ థాట్. నీ తలంపులు ప్రభుకు తెలుసు, నీ ఆలోచన ప్రభుకు తెలుసు. ఇక్కడ ఎందుకు వచ్చావంటే అమ్మగారు అమ్మన్నారు కాబట్టి, పెట్టారు కాబట్టి, తప్పదు కాబట్టి, ఇంకా వెళ్ళకపోతే వారు ఏమనుకుంటున్నారు అన్నట్టుగా వారి నిమిత్తమో లేకపోతే మన కుటుంబంలో ఎవరిపై ఫోర్స్ దగ్గర రావడం కాదు. అని ఏ ఉద్దేశంతో అయితే ప్రభు యొక్క మందిరంలో అడుగుపెట్టి నువ్వు ప్రార్థన చేస్తున్నావు, నువ్వు మొరపెడుతూ ఉంటున్నావు, విజ్ఞాపన చేస్తూ ఉంటున్నావు, గోసులాడుతూ ఉంటున్నావు, అంగలారుస్తూ ఉంటున్నావు, ప్రలాపిస్తున్నావు, అవన్నీ కూడా ప్రభువు చూస్తున్నాడు. మన దేవుడు ప్రార్థనలన్నీ కూడా ఆలకించే దేవుడు అండి. మన దేవుడు ప్రార్థనకు జవాబిచ్చేటువంటి దేవుడు. ప్రేయర్ బ్రింగ్స్ విక్టరీ. ప్రార్థన ఏమి తీసుకొని వస్తుంది అంటే విజయాన్ని తీసుకొని వస్తూ ఉంటుంది. ప్రేయర్ కెన్ చేంజ్ ఆల్ సర్కమ్స్టాన్సెస్. ప్రతి పరిస్థితిని మార్చేది ఏంటి అంటే ప్రార్థనయే. వితౌట్ ప్రేయర్ we can't live in this world. ప్రార్థన లేకుండా ఈ లోకంలో జీవించలేము. ఈ ప్రార్థన మనం చేయాలని, ఈ ప్రార్థనలో మనం క్రమక్రమముగా ఇంకా ఒక వ్యక్తి ఎక్కాలని, ఈ ప్రార్థన చేత ప్రభు యొక్క దీవెనలు మెండుగా పొందుకోవడానికై, పరలోకము నుండి ఆత్మ వర్షం మన మీద కుమ్మరించబడడానికై ఈ ప్రార్థనలో ముందుకు రావాలని ప్రభు మనల్ని కోరుతూ ఉంటున్నాడు.